హాయ్ గ్యాంగ్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దెహ్రాదూన్. సో నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ నుంచి బ్లాగ్స్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నేను మా పేరెంట్స్తో దెహ్రాదూన్లో ఉంటానని. సో చాలా డేస్ తర్వాత ఒక వ్లాగ్ చేస్తున్నా, ఎందుకంటే లాస్ట్ మంత్ నా ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జరిగినాయి కంప్లీట్గా. ఇంకా అందులోనే ఎంగేజ్ అయి ఉన్నా. ఫైనల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, కాలేజ్ లైఫ్ అయిపోయింది మొత్తానికి. మొత్తం ఆన్లైన్ అయిపోయింది అయినా లాస్ట్ ఇయర్ అంతా. సో దాని తర్వాత నేను వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. సో అందుకే ఎక్కువ వ్లాగ్స్ చేయలేకపోయాను. వర్క్తో పాటు బ్యాలెన్స్ చేస్తూ వ్లాగ్స్ చేద్దాం, ఎందుకంటే దెహ్రాదూన్ సరౌండింగ్స్లో ఉత్తరాఖండ్లో జెమ్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ అన్నీ వ్లాగ్ చేయాలి అని మెల్లగా ప్లాన్ చేస్తున్నా. కొంచెం కోవిడ్ సిచ్యువేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మెల్లగా చేయాలి అని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ గోప్రో హీరో 9 బ్లాక్ తీసుకున్నాను, యాక్షన్ కెమెరా. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటివరకు నా దగ్గర వ్లాగ్ చేయడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు. ఐ మీన్ లిటరలీ ఐ డోంట్ హ్యావ్ ఒక యాక్షన్ కెమెరానే లేదు నాకు. ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు. సో అండ్ అట్ ద సేమ్ టైం మరీ ఇంత డిలే చేద్దాం అనుకోలేదు, బట్ ఒక 1 or 2 months అయినాక నాకు ప్రాపర్ ఐడియా వచ్చినాక, ఎందుకంటే ఎట్లాగో ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఐడియా వచ్చినాక తీసుకుందామని అనుకున్నాను ఏదైనా ఒక యాక్షన్ కెమెరా. కన్యాకుమారి అండ్ లదాఖ్ రైడ్ గోప్రో 7 వాడాను, దాని తర్వాత వైజాగ్ రైడ్ గోప్రో 8 వాడాను. సో ఇప్పుడు గోప్రో 9. సో ఇప్పుడు మూడిట్ల మీద కొంచెం ఐడియా ఉంది కాబట్టి నా ఒపీనియన్ ఏంటి ఈ యాక్షన్ కెమెరాస్ మీద, అండ్ అట్ ద సేమ్ టైం నేను ఏ సెట్టింగ్స్లో వాడతాను, అండ్ ఈవెన్ నా హెల్మెట్ సెటప్ చేస్తాం ఈరోజు మా కొత్త గోప్రోని. ఎట్ ప్రెజెంట్ అయితే గోప్రో ఇండియాలో ప్రైస్ 38,000 to 40,000 ఉంది. అండ్ ఇట్లా బండిల్ అయితే గోప్రో హీరో 9 బండిల్ 50,000 ఉంది. బట్ నేను ఇది మా కజిన్ వస్తుంటే నేను యూఎస్ నుంచి తెప్పించాను. సో నాకు మొత్తం గోప్రో హీరో 9 బండిల్ 32,000కి వచ్చింది. సో బండిల్లో ఏమేమి ఇచ్చానంటే, ఓపెన్ చేద్దాం దీన్ని. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయడానికి స్కాన్ కోడ్, క్యూఆర్ కోడ్ ఇచ్చారు. అండ్ మన మెయిన్ ప్రోడక్ట్ గోప్రో హీరో 9. సో దీని గురించి నేను ఎక్కువ టెక్నికల్ విషయాలు చెప్పను, దానికి చాలా టెక్ ఛానల్స్ నాకు చాలా బెటర్గా చెప్తారు. బట్ డెఫినెట్లీ నేనే సెట్టింగ్స్లో వాడతాను. జనరల్లీ నేను మోటో వ్లాగ్ చేసినప్పుడు కానీ అవన్నీ నేను చూపిస్తాను. దీంతో పాటు క్లిప్ మౌంట్ ఇచ్చారు. సో చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది. ఐ థింక్ లైక్ ట్రెక్కింగ్ చేసినప్పుడు అప్పుడు ఎక్కడన్నా దీనిని ఫిక్స్ చేయొచ్చు, దీనికి గోప్రో పెట్టచ్చు. అండ్ దీంతోపాటు 2 బ్యాటరీస్ ఇచ్చారు. నేను మెయిన్లీ గోప్రో 9 ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే గోప్రో 7, 8 వాడినాక ఈ డిసిజన్ తీసుకున్నాను 9 తీసుకుందామని. ఎందుకంటే మెయిన్లీ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది గోప్రో 9ది. అండ్ అట్ ద సేమ్ టైం బికాజ్ ఎక్కువ మోటో వ్లాగ్ చేసినప్పుడు ఎక్కువ రా ఫుటేజ్, అంటే ఒక హోల్ డే జర్నీ మొత్తం చేస్తాం కదా. సో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలి మెయిన్లీ మోటో వ్లాగర్స్కి. సో ఆ రీజన్కి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం దీనికి ఫ్రంట్ డిస్ప్లే ఉంది కాబట్టి ప్రతిసారి ఒక హెవీ కెమెరా క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నేను చెప్పినట్టు దిస్ ఇస్ మై ఫస్ట్ యాక్షన్ కెమెరా వ్లాగింగ్కి. సో కెమెరా కూడా మెల్లగా తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నా, ఎందుకంటే ఇప్పటివరకు నేను కూడా స్టూడెంట్ కదా, ఐ జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్. సో మెల్లగా ప్లాన్ చేస్తున్నాను అన్ని. ఆల్సో ఇందులో 2 మౌంట్స్ ఇచ్చారు. ఒకటేమో స్లైట్లీ కర్వ్డ్గా ఉంది, ఐ థాట్ ఈ 2 ఇస్తారేమో అని. ఒకటి ఫ్లాట్ సర్వీస్ది, ఒకటి కర్వ్ది, బట్ ఓన్లీ ఒకటి సింగిల్ కర్వ్ది ఇచ్చారు, ది హెల్మెట్ మౌంట్. అండ్ ఇంకొకటి ఇట్లా జే మౌంట్స్ ఉంటాయి కదా మనకి యూజువల్లీ. సో ఒరిజినల్ గోప్రో అయితే మనకి ఎల్ మౌంట్ ఇస్తుంది ఇట్లా. అండ్ బండల్లో ఇది కూడా ఇచ్చారు, ఫ్లోటింగ్ హ్యాండ్ గ్రిప్. ఇది యాక్చువల్లీ నేను ఇది ఆర్డర్ చేసినప్పుడు చూసినప్పుడు చాలా హెవీగా ఉంటుంది అనుకున్నా, బట్ ఇది చాలా 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 లైట్ వెయిట్గా ఉంది. ఈజీగా అంటే ఆబ్వియస్లీ గోప్రో కూడా ఎక్కువ వెయిట్ ఏం ఉండదు, బట్ ఈజీగా ఇంకా హ్యాండిల్ చేయవచ్చు దీంతో. ఆన్ అయింది గోప్రో. సో బ్యాటరీస్ కొంచెం ఛార్జింగ్ ఉంది. సో ఇక్కడ మనకి వైడ్, సూపర్ వ్యూ, లీనియర్, నారో,
లీనియర్ ప్లస్ హారిజన్ లెవెలింగ్. సో ఇదైతే కొత్త ఫీచర్. జనరలీ వైడ్, లీనియర్ అండ్ సూపర్ వ్యూ ఉంది GoPro 7 and 8లో. సో 9లో ఇది ఒక అడిషనల్ ఫీచర్. ఓకే, సో నేను జనరలీ వ్లాగింగ్ చేసినప్పుడు ఏ సెట్టింగ్స్ వాడతానంటే రిజల్యూషన్ వచ్చేసి ఎప్పుడు 180లోనే ఉంటుంది అండ్ ఫ్రేమ్స్ వచ్చేసి 60 frames per second జనరల్లీ బైక్ మీద ఉన్నప్పుడు. అండ్ సినిమాటిక్ షాట్స్ తీయాలంటే 120 frames per second యూస్ చేస్తాము. అండ్ 4K కూడా ఉంది. 4K కూడా సినిమాటిక్ షాట్స్ యూస్ చేయడానికి. అండ్ GoPro 9లో కొత్తగా 5K కూడా వచ్చింది. కానీ ఎంతవరకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది అది నాకు ఇంకా ఐడియా లేదు. సో మెల్లగా కానీ 5Kలో ఓన్లీ 30 frames per second వరకు ఉంది. 4K అయితే మిల్లి వాడచ్చు, కానీ 5K ఓన్లీ 30 frames per second వరకు మనకి ఇచ్చారు ఆప్షన్ ఇందులో. సో నేను యూస్ చేసే సెట్టింగ్ అది. అండ్ జనరల్లీ నేను వ్లాగ్ చేసేటప్పుడు సూపర్ వ్యూలో పెడతాను. అండ్ ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు GoPro యూస్ చేసి లీనియర్ యూస్ చేస్తాను. సో ఫ్రంట్ కెమెరాలో ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఈజీగా చూసి వ్లాగ్ చేయొచ్చు. సో అది వన్ ఆఫ్ ది నైస్ ఫీచర్ విచ్ ఐ లైక్డ్. ఎందుకంటే ప్రతిసారి కెమెరాలో కాకుండా ఇందులో కూడా ఈజీగా వ్లాగ్ చేయొచ్చు. సో దోస్ ఆర్ ది సెట్టింగ్స్ దట్ ఐ యూస్ GoProలో. సో ఇప్పుడు హెల్మెట్కి GoPro 9 సెట్ చేస్తున్నాను. దానికన్నా ముందు నేను కొన్ని ఆర్డర్ చేశాను సెట్ చేయడానికి. ఒకటి GoPro 9 కేస్ అండ్ ఇంకొకటి GoPro 9కి స్క్రీన్ గార్డ్ లాగా లెన్స్కి అండ్ స్క్రీన్కి. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాం. అండ్ ఆల్సో ఈ మైక్ యాక్చువల్లీ ఫస్ట్ నేను యూజ్ చేసిన మైక్ ఇదే. అంటే ఇట్ ఈస్ రీజనబుల్, నాట్ రోడ్ మైక్ అంత అవుట్పుట్ ఇవ్వదు, బట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ బిగినర్స్ ఈ మైక్ యూజ్ చేయొచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. GoPro టెంపర్డ్ గ్లాస్, ఇది Hero 9ది. ఇవి వైప్స్ తుడవడానికి స్క్రీన్ గార్డ్ పెట్టారు. ఈ 3 స్క్రీన్ కవర్స్ అన్నమాట. సో ఇది GoPro స్క్రీన్కి, ఒకటి డిస్ప్లేకి అండ్ ఇంకొకటి లెన్స్కి. సో ఇది GoPro 9 కేస్ యాంత్రాలయ దాని నుంచి నేను ఆర్డర్ చేశాను ఇది. ఎందుకంటే దీనికి మనం GoPro అడాప్టర్ కూడా పెట్టడానికి ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. సో యూజ్ చేసి చెప్తా ఎట్లా ఉందని. అండ్ ఇది వచ్చేసి నాకు అరౌండ్ 1600కి ఉంది అమెజాన్లో ఆన్లైన్ ఆర్డర్ చేస్తే. సో ఇందులో GoPro పెట్టి అండ్ GoPro అడాప్టర్ అన్ని ఫిక్స్ చేసి లెన్స్ కూడా క్యాప్ ఇచ్చారు, నైస్. అన్నిటిని హెల్మెట్కి ఫిక్స్ చేసి ఎలా ఉంది వీడియో చూపిస్తా. అండ్ హెల్మెట్కి నేను అప్పుడే ఇంకా ఎంసీల్ పెట్టలేదు, ఎందుకంటే ఐఎమ్ స్టిల్ నాట్ రెడీ హెచ్వీకి ఎంసీల్ పెట్టడానికి. అంటే అట్ ప్రెజెంట్ ఓన్లీ చిన్న రైడ్స్ చేస్తున్నాను కాబట్టి ఇది డిటాచబుల్ది యూజ్ చేస్తున్నాను. ఇది అరౌండ్ 1000 రూపీస్కి దొరుకుతుంది అమెజాన్లో. సో ఆల్ రిలేటెడ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీనికి ఇది ఫిక్స్ చేసి GoPro 9లో ఎలా వస్తుంది ఫుటేజ్ చూపిస్తాను. సో హెల్మెట్ సెటప్ ఇట్లా అనమాట. సో నేను ఈ కేస్కి ఇచ్చిన 2 ఐటమ్స్ తీసేసా. ఒకటేమో ఇది ఇక్కడ ఉండేది, ఇది లైక్ ఫిల్టర్స్ యాడ్ చేసుకుని పెట్టుకోవడానికి ఇది. సో అది తీసేసా. అండ్ ఇది మైక్ది, అది తీసేసా. అండ్ సో ఇప్పుడు నేను ఈ మైక్ లోపల పెట్టాలి అంతే. సో చాలా ఈజీగా ఫిక్స్ అయిపోయింది. ఎంసీలో అయితే కొంచెం టైం పట్టేది, ఒక 1 day. నేను చెప్పాను కదా GoPro 7 అయితే నేను కన్యాకుమారి అండ్ లదాఖ్ రైడ్కి వాడానని. చాలా బాగుంది యాక్షన్ కెమెరా ఫర్ బిగినర్స్. కానీ నేను చెప్పాను కదా మా మెయిన్ అడ్వెంచరస్ డే లదాఖ్ది నేను షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే అంత హై కోల్డ్ టెంపరేచర్స్లో కంప్లీట్గా హ్యాంగ్ అయిపోయింది GoPro 7. సో ఆ రీజన్కి నేను దాన్ని చూస్ చేసుకోలేదు. అండ్ GoPro 8 నేను వైజాగ్ రైడ్కి వాడాను. GoPro 8 కూడా చాలా బాగుంది. బట్ అంటే ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ అనుకోకుండా అది ఆఫ్ అయిపోతుంది. అండ్ చాలామంది నా GoPro 8 ఉన్న నా ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళు కూడా సేమ్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారని. సో అందుకే నేను GoPro 8 కూడా అవాయిడ్ చేశాను. అండ్ GoPro 9 కంప్లీట్ రివ్యూ నేను ఒక పెద్ద రైడ్ చేసి, ఎస్పెషలీ డిఫరెంట్ టెరైన్స్ అండ్ డిఫరెంట్ టెంపరేచర్స్లో వాడినాక ఎట్లా ఉంది అని నేను చెప్తాను. అట్ ప్రెజెంట్ అయితే నేను మంచి రివ్యూ విన్నాను.
హై టెంపరేచర్స్లో కూడా సస్టైన్ అవ్వగలదని మెయిన్లీ ఆ రీజన్కే తీసుకున్నాను. బట్ ఒకసారి వాడినాక నేను దాని గురించి కంప్లీట్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో ఇప్పటి వరకు నేను నా మొబైల్లో షూట్ చేశాను OnePlusలో. ఇప్పుడు GoPro 9లో షూట్ చేద్దాం, ఎలా ఉందో చెప్పండి. సో ఇంట్లో నుంచి బండి మీదకి వచ్చేసాం. ఇది GoPro Hero 9లో ఇలా రికార్డ్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ ఆటమ్ సీజన్ కదా, మొత్తం ఆకులు రాలే టైం, అందుకే మొత్తం ఎల్లో బ్రౌనిష్ మోడ్లో ఉంది రోడ్ అంతా. నార్మల్ అయితే ఫుల్ గ్రీనరీ ఫుల్ అలా ఉంటుంది. అసలు దేహరాదూన్ సిటీనే ఎంత, అసలు ఇంకా సిటీ నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సిటీలోనే ఎన్ని ప్లేసెస్ ఉంటాయో. దేహరాదూన్ సిటీ అసలు ఎలా ఉంటుందంటే ఇంకా సిటీ నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సిటీలోనే ఈవెన్ ఒక మంచి రైడ్కి వెళ్ళాలన్నా ఇట్లా ఫీల్ గుడ్ రోడ్స్ ఎన్ని ఉంటాయో.